హలో హలో ఎవరు ఎవరో చెప్పుకో చూద్దాం. ఎవరు? ఆలోచించి చెప్పు. తులసి? పర్వాలేదే, మనం ఇద్దరము మీట్ అయ్యి మాట కలవక ముందే నా గొంతు గుర్తుపట్టా. ఏంటి నాకు ఫోన్ చేశారు? చేశారు ఏంటి? నేనేమైనా పెద్దదాన్ని అనుకుంటున్నావా? తులసి అను, నువ్వు అను చాలు. అవును, నువ్విప్పుడెక్కడున్నావు? ఇంట్లో. కంపెనీలో ఉంటే ఫ్రీగా మాట్లాడటం కుదరదు కదా. హాస్టల్లో ఉన్నాను. వెరీ గుడ్. ఎందుకు చేశారో తెలుసుకోవచ్చా? మా బావకి లంచ్తో పాటు నీకు గిఫ్ట్ పంపించాను. అది నీ దాకా వచ్చిందా? వచ్చింది. చూసావా? చూశాను. అంతా చూసావా? చూశాను. నచ్చిందా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పలకరించుకుంటూ ఉంటే పరిచయాలు, ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటే స్నేహాలు పెరుగుతూ ఉంటాయి. ఎలా ఉంది నా గిఫ్ట్? అది చెప్పు. బాగుంది. ఇంకేంటి సంగతులు? సంగతులా? సంగతులే. ఏముంటాయి? చాలా ఉంటాయి కదా. ఏమీ లేవు. మనం ఎప్పుడు కలుసుకుందాం? ఎందుకు? సరదాగా మాట్లాడుకుందాం. మాట్లాడుతున్నావుగా. ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలుద్దాం. మా బావ గురించి నీతో మాట్లాడాలి. నాకు కాస్త తలనొప్పిగా ఉంది. అవునా? ఓకే ఓకే, రెస్ట్ తీసుకో ఆనంది. నా నెంబర్ నీకెవరిచ్చారు? నీ నెంబర్ తెలుసుకోవడం అంత కష్టమా ఏంటి? ఓకే, టేక్ రెస్ట్. అసలు ఎందుకు కాల్ చేసింది? ఏం మాట్లాడుతోంది? బావ టాపిక్ తీసుకురాగానే తలనొప్పి అని చెప్పిందేంటి? ఎవరే గిఫ్ట్ కొన్నారు? రెజీనా నువ్వా? కాదు. ఆనంది నువ్వా? మరెవరు? తులసి. తులసినా? ఏ తులసి? ఆనంది పాలిట సవితి. ఓహో, అశ్విన్ మరదలు తులసినా? అవును. సడన్ గా తనెందుకు ఎంట్రీ ఇచ్చింది? అశ్విన్ అన్నని ఎత్తుకుపోదామని. ఏంటి నువ్వు అనేది? అవును గాయత్రి, ఇవాళ్ళది అశ్విన్ అన్నకు ప్రేమతో క్యారియర్ తీసుకొచ్చింది. అసూయతో దీనికి గిఫ్ట్ తెచ్చింది. దాని డబుల్ మీనింగ్ మాటలు వింటుంటే వీళ్ల ప్రేమకు మంట పెట్టేలా అనిపించింది. నీకలా అనిపించిందా? ఓసి పిచ్చిదానా, నువ్వు అందరిలోనూ మంచినే చూస్తావు కాబట్టి అందరూ మంచివాళ్లలానే కనిపిస్తారు. కానీ నావి లేడీ డిటెక్టివ్ కళ్ళు. ఓ మనిషిని స్కాన్ చేసి వాళ్ళేంటో మొత్తం చెప్పేయగలను. అయినా అశ్విన్కి క్యారియర్ తెచ్చిందంటే ఒక అర్థం ఉంది. మరి నీకు గిఫ్ట్ ఇవ్వడంలో మిస్టరీ ఏంటి? ఓ హిస్టరీ ఉంది. ఏంటది? మా బావన్ నాకు వదిలేసి ఈ బాక్స్ నువ్వు తీసుకో అని ఇచ్చి వెళ్ళింది. ఆనంది, నువ్వు అశ్విన్ ప్రేమించుకుంటున్నారని తెలిసినా ఇంకా తను అశ్విన్ లైఫ్ లోకి రావాలని చూడటం ఏంటి? ప్రేమ కాబట్టి. మనం ప్రేమించే మనిషి మనల్ని ప్రేమించకపోయినా తనే మన సర్వస్వం అనుకుంటూ తన జ్ఞాపకాల్లోనే బతికే వాళ్ళది నిజమైన ప్రేమ. ఆ దేవుడికి
నా ప్రేమ కన్నా తులసి ప్రేమే గొప్పదనిపించుంటుంది. అందుకే నాకీ శిక్ష వేసి తులసిని అశ్విన్కి దగ్గర చేస్తున్నాడు. మధ్యలో ఆ దేవుణ్ణి అంటావెందుకే? నేను త్యాగం చేయడానికి డిసైడ్ అయ్యానని చెప్పు. ఆ మాటకొస్తే ముందు అశ్విన్ని నాకు వదిలేసి తులసి ఏ త్యాగం చేయాలనుకుంది. నోర్ముయ్, రేపో మాపో నువ్వే రియలైజ్ అయ్యి అశ్విన్ని కావాలనుకుంటావని అనుకుంటుంటే ఏంటే తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు? అయినా కరెక్ట్గా ఈ టైంలోనే తులసి దిగిందంటే నీ ప్రెగ్నెన్సీ గురించి తనకి తెలుసుండాలి. అలా ఎలా తెలుస్తుంది? అలా తెలుస్తూ ఉంటాయే. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇదే దగ్గరుండి అశ్విన్ చేత తులసి మెళ్ళలో తాళి కట్టించేలా ఉంది. నాతో రండి, చెప్తా. ఎక్కడికి? తులసి దగ్గరికి. ఎందుకు? అశ్విన్ వైఫ్ కావాలని నీ లైఫ్ ని నాశనం చేయడానికి వచ్చినా ఆ తులసి పీక నైఫ్ తో కోసి పారేయడానికి. అంతే కదా రజీనా? అవును, రండి. ఏ ఆగండి. బయలుదేరారు ముగ్గురు. అయినా నాకు లేని బాధ మీకేంటి? అసలు అశ్విన్ని పెళ్లి చేసుకోవడానికే వచ్చాను అని తులసి మీతో చెప్పిందా? చెప్తే ఏం చేస్తావు? మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. అలా చేస్తే దాన్ని నీకు నువ్వు అన్యాయం చేసుకోవడం అంటారు. చూడండి, ఈ విషయంలో తల దూర్చకుండా ఉంటే మీకే మంచిది. నాకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో పాపం తులసికి చెడు చేసే ఎలాంటి చెడ్డ పని చేయకండి. నాకు తెలియకుండా తులసిని కలిసే ప్రయత్నం చేస్తే మాత్రం అదే మన స్నేహానికి చివరి రోజు అవుతుంది. గుర్తుంచుకోండి. తిరుగుతూ ఉంటే కాళ్ళు నొప్పులు పుడతాయి. మాకు తెలుసు, నువ్వు చదువుకో. మంచి చెప్తే అర్థం చేసుకోరు. నువ్వు రూమ్ లోకి వెళ్ళి చదువుకోవచ్చు కదా. ఇప్పుడు నీకేం అడ్డం వచ్చాను? అది సరే గాని బావ కంపెనీ నుంచి ఎన్ని గంటలకు వస్తాడు? ఏమో, నాకు అస్సలు తెలీదు. తెలియకపోవడం ఏంటి? అదంతే. ఏంటే పోజులు కొడుతున్నావు? చెప్పు. నన్ను తిట్టావుగా, నన్ను అస్సలు చెప్పను. ప్లీజ్ 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 బంగారం చెప్పవే. ఇంకాస్త బతిమాలకు, అప్పుడు చెప్తాను. చంపుతాం. అదిగో మళ్ళీ తిడుతున్నావు. ప్లీజ్ చెప్పు బంగారం. అదిగో వచ్చేసాడు, వెళ్ళి చూసుకో. మీరు? తులసి. అది నా పేరు. మీరు? నా పేరు మహేష్. ఓ మీరా? రండి రండి రండి. అత్తయ్య, మహేష్ గారు వచ్చారు. రండి ప్లీజ్. మహేష్ రా బాబు, కూర్చో. మీరు కూడా కూర్చోండి. మీరు కూర్చోండి. అమ్మా, ఏంటి డల్గా ఉన్నారు? అంతా ఆనంది పుణ్యం.